క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి కిరణాలు అను ఈ లెంటు కాలపు ధ్యానముల నిమిత్తమై ఈ 17వ దినము కొరకై మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ లెంటు కాలపు ధ్యానములు అనుదినము మిమ్మల్ని క్రీస్తు సారూప్యతలోనికి నడిపించుచున్నవని విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దయచేసి ఈ ధ్యానము కేవలం మీ వరకే ఆగిపోకుండా వీలైతే దీన్ని అనేకులకు చేరవేయమని, అనేకులతో ఈ వాక్యాన్ని పంచుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ప్లీజ్ షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ టు అదర్స్. మీ గ్రూప్స్లో, మీ సంఘ గ్రూప్స్లో వీటిని పోస్ట్ చేయడం ద్వారా అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఈ దినం కొరకైనా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 3 వచనములు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయమున మీ స్వరమును వినగోరి ఉండగా మీరే మాతో మాట్లాడము. వాక్యము మీది, ఆత్మలను ఉజ్జింపచేవాడు నీవే. మా ఆత్మలకు కావలసిన జీవాహారం అనుగ్రహించుమని, అల్పుని అయోగ్యని నన్ను మీ శిలువ చాటున మరుగుపరచి నన్ను కేవలం మీ నోటి బురగ వాడుకొనుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో యేసు ప్రభు తనను గూర్చి చెప్పుకున్నటువంటి మాటల్ని మనం ధ్యానిస్తున్నాం. 15వ అధ్యాయంలోని ఈ మాట చివరిది. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. ఐ యామ్ ద ట్రూ వైన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిజమైన ద్రాక్షావళిని. ఈరోజు యేసు ప్రభువులో అంటుకట్టబడినటువంటి వారముగా మనం ఉంటే, లేదా నిజ ద్రాక్షావళిలో మనము ఉంటే మనము ఫలించడి వారముగా ఉంటాము అన్నటువంటి సత్యమును, ఆత్మీయ పాఠమును మనము నేర్చుకుంటున్నాం. ఈ నిజ ద్రాక్షావళి అయినటువంటి యేసు ప్రభువారు నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొక్కల్ని నాటుతూ ఉంటాం. మొక్కల్ని నాటడంలో ఉన్నటువంటి మరి ఆ ప్రయోజనం ఏంటి? ఎందుకు మొక్కల్ని మనం నాటుతున్నాం అనంటే, ఆ మొక్కలు ఎదగాలి, అవి ఫలించాలి అన్నటువంటి ఆశ. ఇప్పుడు నేను నా ఇంటిలో ఒక మామిడి మొక్కను నాటాను. ఆ మామిడి మొక్కని నాటడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, అది ఎదిగి ఫలించి చక్కటి మామిడి పండ్లు ఇవ్వాలి. అలా మామిడి పండ్లు అది ఇస్తుంటే ఆ పండ్ల యొక్క మాధుర్యతను నేను అనుభవించాలి. అది నా యొక్క కోరిక. అందుకొరకు నేను మామిడి చెట్లను నాటాను. అదే రీతిగా ఏ చెట్టు అయినా తీసుకోండి, ఆ చెట్టు నాటబడినప్పుడు ఆ నాటుతున్న వ్యవసాయకుని యొక్క ఆలోచన ఏంటంటే, మరి కొంతకాలానికి ఈ పంటను నేను ఆస్వాదిస్తాను, లేదా ఈ ఫలాన్ని నేను పొందుతానని ఆయన నాటుతున్నాడు. అయితే అది పండనప్పుడు, ఫలించినప్పుడు ఆ వ్యవసాయదారుని యొక్క హృదయఘోష, బాధ వర్ణనాతీతం. ఈరోజు అనేక మంది రైతులు విత్తనాలు విత్తి పంట కోసం ఎదురు చూస్తుండగా పంట దిగుబడి రాక అది ఎండగాలిపోతుంటే రైతు కడుపు తరుక్కోబోతుంది. నిజమే. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనల్ని వెతికి రక్షించింది, మనల్ని ఆయన తన బిడ్డలుగా చేసుకుంది. ఎందుకంటే మనము ఫలించేటి వారముగా ఉండాలి. క్రీస్తులో అంటుకట్టబడినటువంటి వారముగా మనము ఆయన
లో ఉన్నటువంటి ఆ సుగుణాలు మనము కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకన్నాడు, నిజ ద్రాక్షవల్లి నేను, నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో లేదా నాలో ఎవరైతే ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. నాలో ఫలింపని ప్రతి తీగె కూడా అది ఏం చేస్తారంట, తీసి పారవేయబడుతుంది, తీసి పారవేయబడును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలి అంటే అందులోని పనికిరాని తీగలు తీసివేయబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించడి వాడుగా ఉన్నావా? నువ్వు ఫలించడి వాడుగా ఉండాలనుకుంటే మొదటగా నీవు యేసునందు నిలిచి ఉండాలి. యేసునందు నిలిచి ఉండాలి. ఎందుకు యేసునందు నిలిచి ఉండాలి అంటే ఆడ అనేక కారణాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము లేదా విశ్వాసులు అనబడినటువంటి మనముకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన లేకుండా శరీరము ఎలా పని చేయదో, అనగా ఈ తల లేకుండా శరీరము ఏ రీతిగా మరి తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించదో, యేసు ప్రభు లేకుండా మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఈ శరీరం నుండి కమాండ్స్ అందుతున్నంత వరకు నా శరీరంలో కాళ్ళు, చేతులు, నా నోరు అన్నీ పని చేస్తూ ఆ మెదడు లేదా తల ఆజ్ఞాపించినట్లుగా అవి నడుచుకుంటాయి. అలాగే ఫలభరితమైన నీ జీవితం నువ్వు కలిగి ఉండాలనుకుంటే క్రీస్తులో నువ్వు అంటకట్టుబడి ఉండాలి. శరీరం నుండి తల ఎప్పుడైతే వేరు చేయబడుతుందో మొండెము నిష్ఫలమవుతుంది. అలాగే నీవు కూడా యేసుప్రభులో నిలిచుంటేనే నువ్వు ఫలిస్తావు. ఒకవేళ యేసుప్రభులకు దూరంగా నువ్వు వెళ్ళిపోతే నీవు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండవు. దేవుని నుండి వేరు చేయబడితే, దేవుని నుండి వేరు చేయబడిన స్థితి నిన్ను అది పతనము వైపునకు నేను నడిపించేదిగా ఉంటుంది. కనుక మనకు నిరీక్షణ లేదు. ఆ క్రమంలో మనము ఎప్పుడో ఎండగాలిపోయేవారుగా మనం ఉంటాం. అందుకే నువ్వు ఫలించేవాడుగా ఉండాలంటే యేసులో నీవు నిలిచి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో నిలిచి ఉండుట ద్వారా మనకు కలిగే ప్రయోజనాలేంది? ద బ్లెస్సింగ్స్ వి రిసీవ్డ్ ఫ్రమ్ జీసస్. యేసులో నువ్వు నిలిచుంటే నీకు కలిగే ఆశీర్వాదాల్లో మొదటిది ఏంటంటే యు విల్ బీ సర్వైవల్. నీవు జీవిస్తూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కొమ్మ ఏ చెట్టునైనా నుండి మనము వేరు చేస్తే అది చెట్టుకు అతుకబడి ఉన్నంత వరకే అందులో జీవం ఉంటుంది, అది బ్రతుకుతుంది. ఒక కొమ్మను మనము తుంచామా, చెట్టు నుండి వేరు చేయబడిందా, ఆ కొమ్మలో జీవము అడుగంటిపోతుంది. కొన్ని గంటలకే అది ఎండగాలిపోవడం మనం చూస్తాం. అలాగే నీవు కూడా యేసు ప్రభులో నిలిచి ఉంటే తప్ప బ్రతకవు, జీవించవు. ఈరోజు నువ్వు జీవిస్తున్నావు అంటే క్రీస్తులో అంటుకట్టబడిన వాడుగా ఉన్నావు. అయితే అంటుకట్టబడి ఉండి కూడా నీవు ఫలించకుండా ఉంటే అది ఎంతో దౌర్భాగ్యమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభులందు నీవు నివసించుట ద్వారా లేదా నిలిచి ఉండుట ద్వారా నీవు ప్రేమించబడతావు. 9వ వచనంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండండి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమలో నువ్వు నిలిచి ఉన్నావా? దేవుని ప్రేమను నువ్వు పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకో. అలాగే 7వ వచనంలో అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. వాట్ ఎవర్ ద యువర్ హార్ట్ డిజైర్స్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు? వెన్ యు ఆర్ అబాయిడింగ్ విత్ హిమ్. ఆయనతో నువ్వు అంటుకట్టబడి ఉన్నప్పుడే, నువ్వు ఆయనలో నిలిచి ఉన్నప్పుడే మీరు ఏం అడిగినను ఆయన మీకు దయచేస్తానంటున్నాడు. సో ఈ ఆశీర్వాదాలు నీకు కావాలా? అలాగైతే యేసు క్రీస్తునందు నువ్వు అంటుకట్టబడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుందాం మన జీవితంలో యేసు ప్రభువు నందు నిలిచి ఉండుట ద్వారా కలిగేడి ప్రయోజనాలు. ద రిజల్ట్ ఆఫ్ అబాయిడింగ్ ఇన్ జీసస్.
యేసులో నిలిచి ఉంటే నీకు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే మీరు బహుగా ఫలించెదరు. మీరు ఫలించేవారుగా ఉంటారు. ఫలభరితమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చెట్టుకైతే ఫలాలు ఉండవో ఆ చెట్టును ఎవరు కూడా లక్ష్యముంచరు, లేదా ఆ చెట్టును ఎవరు ఇష్టపడరు. ఫలించేది చెట్టునే అందరూ కోరుకుంటారు. ఫలభరితమైనటువంటి చెట్టు కావాలి, అది ఉండాలని కోరుతారు. మనము లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానం చూస్తాం. ఆ ఉపమానం ఏంటంటే ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది, అందులో ఒక అంజూరపు చెట్టు నాటాడు. ఆయన ప్రతి సంవత్సరము ఆ అంజూరపు పండ్లు వెతక వస్తున్నాడు, కానీ అవేవి కనిపించడంలే. అందుకే ఆయన అన్నాడు తోటమాలను పిలిచి, అయ్యా నేను కొన్ని సంవత్సరాలుగా ఈ పంటను వెతుకుతూ వస్తున్నాను, పండ్లను వెతుకుతున్నాను, కానీ అవి లేవు. ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి, కనుక ఈ చెట్టును కొట్టివేయి. ఎందుకు ఆ మాట అన్నాడు? ఒకవేళ ఫలిస్తూ ఉంటే ఆ మాట చెప్పగలడా? ఫలించేటి చెట్టును అందరూ ఇష్టపడతారు. నువ్వు ఫలిస్తున్నావా? నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించలేదనుకో నీ వలన ప్రయోజనం ఏంటి? నువ్వు కొట్టివేయబడతావు. అందుకే ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేస్తాడు. ఫలింపని ప్రతి తీగె ఎందుకు ఆయన తీసి పారవేస్తాడంటే ఫలించేటి చెట్టుకు లేదా ఆ తీగకు మరింత బలము చేకూరాలి, ఎందుకంటే అది ఫలిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు జీవిస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డగా కొనసాగుతున్నావు, కానీ దేవుడు ఆశించే ఫలాలు నీలో లేకపోతే నీ జీవితం వ్యర్థం, ఆయన కృప వ్యర్థమైపోతుంది. అందుకంటాడు ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను. అటు వాటి మనుషులు ప్రోగు చేసి అగ్నిలో కాల్చివేస్తారు. నువ్వు ఆ అగ్నిలో కాలిపోవడానికి ఇష్టపడతావా, లేదా ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండి ఫలించెడి వాడుగా ఉంటావా? నిర్ణయం తీసుకుందాం. ఈ ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు మనము ఫలించెడి వారుగా ఉండడానికి తన నిత్యమైన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ సమయమున మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమానం కొరకై వందనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెబుతూ నాలో నిలిచి ఉండుట ద్వారా మీరు ఫలిస్తారని మాకు వాగ్దానం చేశావు. ఒకవేళ మేము మూడు బారిన స్థితిలో ఉంటే మమ్మల్ని క్షమించండి, ఫలించేటి వారుగా మమ్మల్ని మార్చండి. ఆ రీతిగా ఈ శ్రమల కాలమంతా మీ సారూప్యతలో మేము ఎదుగుచు ఫలభరితమైన జీవితంను కలిగి ఉండడానికి నీ కృప మాకు ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.